హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫైనాన్స్. నేను మీ వాసవి ఆచార్య. ఈ రోజు ఈ టాపిక్ మీద డిస్కస్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు చక్రధర్ సార్ ఉన్నారు. హీస్ ఎ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఫైనాన్స్ అడ్వైజర్. సార్ని వెల్కమ్ చేసి అంటే సార్ ఇక్కడ నేను ఏమని క్యాలిక్యులేట్ చేస్తున్నాను అంటే నేను ఒక ల్యాండ్ తీసుకున్నాను, 20 lakhs పెట్టుకున్నాను దీనిలో. ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతి ఒక సైడ్ తీసుకున్నాను. ఇక్కడ నాకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మీరు చెప్పిన టైం పీరియడ్ ఏంటి అంటే 10 years టైం పీరియడ్. ఇక్కడ 20 lakhsకి నేను ఎక్కడో సిటీ అవుట్స్కట్స్లో ఏదో ల్యాండో ఏదో తీసుకొని పెట్టుకున్నాను. సో దాని వాల్యూ ఇప్పుడు నేను తీసుకున్నప్పుడు 20 lakhs. మీరు చెప్పిన టైం పీరియడ్కి అది మేబీ 1 year అవ్వచ్చు, మేబీ అవ్వకపోవచ్చు, దానికంటే ఎక్కువనే అవ్వచ్చు. బట్ ఇక్కడ మీరు చెప్పింది ఎగ్జాక్ట్గా కనిపిస్తోంది. అంటే అలాంటప్పుడు నేను ల్యాండ్కి వెళ్ళడం బెటరా, దీనికి వెళ్ళడం బెటరా? ఇప్పుడు SIF లో మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. SIF లో సపోజ్ వాళ్ళ దగ్గర 25 lakhs ఉన్నాయి. ఓకే, మీరు అంటే అవుట్స్కట్స్కి వెళ్ళి ఒక ప్లాట్ కొనుక్కోవాలి. 25 lakhs పెడితే 25 lakhs పెడితే ఒక ప్లాట్ కూడా రావట్లేదు వాళ్ళకి. అక్కడ 25 lakhs పెడితే ఇబ్బంది ఏంటి, ఇక్కడ SIF లో 25 lakhs చేస్తే ఇబ్బంది వచ్చే బెనిఫిట్ చెప్తాను. ఇప్పుడు మనం కనుక అవుట్స్కట్స్ లో వెళ్ళి 25 lakhs పెట్టి కొన్నాం అనుకోండి ల్యాండ్, దాన్ని వెంటనే మనం అమ్మగలుగుతామని అమ్మలేము. లిక్విడిటీ లేదు. రేపు రోజు మళ్ళీ 25 బ్యాక్ కావాలని అంటే అతను అమ్మినోడు కూడా తిరిగి ఇవ్వడు. అయిపోయింది సార్, అయిపోయింది, ఒక 10 years తర్వాత. సో దాంట్లో పేపర్ వర్క్ చాలా ఉండాలి. ముందు ఆ ల్యాండ్ క్లియర్ గా ఉందా లేదా, టైటిల్ క్లియర్ గా ఉందా లేదా, లిటిగేషన్ ఏమైనా ఉందా లేదా మనం చూసుకోవాలి. సపోజ్ లిటిగేషన్ పడే అవకాశం చాలా ఉంది, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. రేపు అమ్మాలి అన్న కూడా మనకి వెంటనే బయర్ దొరకడు. అదే కనుక 25 lakhs ఇక్కడ పెట్టామనుకోండి, సేమ్ 8 ఏళ్లలో మనకి 1 year అవుతుంది. కరెక్ట్ గా. ఓకే, నాకేం డబ్బులు కట్ అవ్వవు. ఓకే, 1 year అవుతుంది. సో నాకు పట్టిన 25 లక్షలకి ఇది 1 year మన గ్రోత్ కనిపిస్తుంటుంది 8 years లో. మధ్యలో ఏదైనా ఇమీడియట్ గా అవసరం అయింది, ఈ 25 lakhs కొనుక రేపు 30 lakhs అయింది, 40 lakhs అయింది, పార్ట్ పేమెంట్ తీసుకోవచ్చు కదా. మనం ల్యాండ్ లో మనం తీయలేము. నా దగ్గర ఒక 300 గజాల స్థలం ఉంది అంటే అందులో ఎవరు ఎమర్జెన్సీ వచ్చింది ఒక 50 గజాలు అమ్ముతానంటే అమ్మలేను, అమ్మితే మొత్తం అమ్మాలి. కానీ ఇందులో అలా కాదు. మనం పెట్టిన 25 lakhs అది రేపు పొద్దున పెరిగి ఒక 30 or 40 అయింది, ఎమర్జెన్సీ వచ్చింది, బాబుకి ఫీజు కట్టాలి, 10 lakhs తీసుకోవచ్చు. ఇలా 10 lakhs తీసుకున్నందు వల్ల రేపు పొద్దున 1 crore 90 lakhs వస్తుందా, లేకపోతే 10 ఏళ్ళ తర్వాత 1 crore వస్తుంది అనేది అది సెకండరీ. బట్ మీకు అయితే ఆప్షన్ అయితే ఉంది కదా, ఇమీడియట్ గా మనం పెట్టిన 25 lakhs లాకింగ్ ఏం లేదు. నెక్స్ట్ ఇయర్ కావాలంటే నెక్స్ట్ ఇయర్ తీసుకోవచ్చు, 2 years కావాలంటే 2 years తీసుకోవచ్చు, ఆ ప్రాఫిట్ మనం తీసుకోవచ్చు, మొత్తం కూడా తీసుకోవచ్చు. అంటే సార్ ఇక్కడ ఒక లూప్ హోల్ ఉన్నట్టు ఇందులో కూడా ఉంటుందా అన్నది నేను ఇంకొక క్వశ్చన్ అడగబోతున్నాను మిమ్మల్ని. ఇక్కడ ల్యాండ్కి వచ్చేసి ఏంటి అని అంటే కబ్జా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చేసి ఇల్లు కట్టుకొనేసి మాది అని డిమాండ్ చేసే ఛాన్సెస్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, లూప్ హోల్ ఎతకాలి అంటే. మరి ఇక్కడ ఎలాంటి లూప్ హోల్స్ ఉన్నాయి? ఇందులో రూపాయలు ఏంటంటే మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, స్టాక్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం పెట్టిన 25 lakhs మనం పొద్దున పెట్టిన 25 lakhs లంసంగా ఆ రోజు మార్కెట్ పడింది అనుకోండి, ఇది మాక్సిమం మహా అయితే 25 lakhs కాస్త 24 lakhs 23 lakhs దాకా రావచ్చు. అది ఉంది, అదొకటే ఉంది. కానీ ఎప్పుడు అది షార్ట్ టర్మ్ లో మేబీ 1 year or 1.5 years తర్వాత మళ్ళీ పుంజుకుంటూ అది ముందు పైకి వెళ్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఇవాళ స్టాక్ మార్కెట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో స్టాక్ మార్కెట్ ఇవాళ ఎంత ఉంది, సెన్సెక్స్ అంటే 75,000 ఉంది. కానీ 75,000 స్టాక్ మార్కెట్ ఇవాళ ఉంది. ఇక్కడ నుంచి మనం ఒక 10 years బ్యాక్ వెళ్తే ఆ రోజు ఎంత ఉంది అనుకుంటున్నా, స్టాక్ మార్కెట్ 30,000 ఉంది. 30,000 25,000 ఉంది. సో 25,000 లో ఉన్న స్టాక్ మార్కెట్ ఇవాళ పెరిగి 86,000 దాకా వెళ్ళింది, మళ్ళీ 75 పడింది. అది ఓకే. సో చూస్తే మన లాంగ్వేజ్ లో మాట్లాడుకోవాలి అంటే 10 years బ్యాక్ గజం 25,000 పలికేది, ఇవాళ 75,000 అయింది. ఇవాళ సెన్సెక్స్ 75,000 ఉంది అంటే దాని అర్థం ఏంటంటే, మన భాషలో చెప్పుకోవాలంటే ఇవాళ గజం 75,000కి అందుబాటులో దొరుకుతుంది. ఇది ఇక్కడ నుంచి ఒక 8 years తర్వాత 1,75,000 2 లక్షలు అవుతుంది. ఎందుకు అంటే ఈ మనం పెట్టే అమౌంట్ అన్ని కూడా తీసుకొచ్చి పబ్లిక్ కి మనం చూపిస్తున్నాం. ఇవాళ 25 lakhs నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి SIF లో, నేను 2 days తర్వాత వాళ్ళకి ఒక షీట్ ఇస్తాను. ఆ షీట్ లో చూస్తే మీకు అన్ని కంపెనీస్ కనిపిస్తాయి. MRF టైర్స్, అబౌట్ ఇండియా కంపెనీ చాలా మంచి కంపెనీ, అది మంచి ఫార్మా కంపెనీ. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో థైరాయిడ్ అంటే ఇవాళ ప్రతి ఒక్క ఫ్యామిలీలో థైరాయిడ్ లేని పేషెంట్ లేడు, డైజిన్ వాడని లేరు. ఆ ఫుడ్ తింటాం, డైజిన్ కంపల్సరీ. డైజిన్ తయారు చేసే కంపెనీ ఏదంటే అబౌట్ ఇండియా. థైరాయిడ్ తయారు చేసే అబౌట్ ఇండియా, అంత క్వాలిటీ కంపెనీ, దానికి డెట్ కూడా లేదు. దానికి స్టాక్ ప్రైస్ ఇవాళ ఎంత ఉన్నారు, ఒక స్టాక్ ఒక షేర్ 25,000 ఇవాళ 25,000 రూపీస్ ఒక షేర్ వాల్యూ. అది 36,000 నుంచి కింద పడి మళ్ళీ పెరుగుతుంది పొద్దున. సో అట్లాంటి కంపెనీస్ అన్ని ఉంటాయి ఇందులో. బ్లూ స్టార్ ఏసీస్ కానివ్వండి, కోరమాండల్ కానివ్వండి, బయర్ పెస్టిసైడ్స్ ఉంటాయి, పెస్టిసైడ్స్ కానివ్వండి, అన్ని మనకు తెలిసిన కంపెనీలే అన్ని. సో మనకు తెలిసిన కంపెనీలోనే పెట్టుబడి పెడుతున్నాము. మోర్ ఓవర్ ఏంటంటే
ఎస్ఐఎఫ్స్ లో డెరివేటివ్స్ ఒక ఆప్షన్ ఉంటుంది, అది చాలా మంచి ఆప్షన్. అది మ్యూచువల్ ఫండ్స్ లో లేదు, ఆ డిసడ్వాంటేజ్ మ్యూచువల్ ఫండ్స్ లో లేకపోవడం. ఇందులో ఏంటంటే మార్కెట్ పడినప్పుడు కొంత ప్రొటెక్షన్ కోసం వాళ్ళు ఏం చేస్తారంటే కొంత అమౌంట్ తీసుకెళ్ళి క్యాష్ లో పెట్టడమో దాన్ని హెడ్జింగ్ చేయడమో అంటారు. హెడ్జింగ్, ఆర్బిట్రాజ్ అని కొన్ని ఉంటాయి కాన్సెప్ట్స్, అవి వాడతారు. సో అవి మనకి మ్యూచువల్ ఫండ్స్ మిస్ అవుతున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ఏమైందంటే మనం పెట్టిన 10 lakhs పెరిగింది 16 lakhs దాకా వెళ్ళింది. 16 lakhs దాకా వెళ్ళింది మన వాల్యూ కాస్త మార్కెట్ పడితే మళ్ళీ 12 lakhs వచ్చేసింది. మనం చూస్తున్నా కానీ పెరిగింది, మనం చూస్తున్నా పడిపోయింది. కానీ ఎస్ఐఎఫ్లో ఒక బ్యూటీ ఏంటంటే పర్మిషన్ ఇచ్చింది సెబీ మన ఫండ్ మేనేజర్కి, మీరు కొంత 16 lakhs దాకా పెరిగిన తర్వాత హెడ్జింగ్ చేసుకోండి కొంత పార్ట్, మీకు అనిపిస్తే పడిపోతుంది మార్కెట్ అనిపిస్తే. సో అందులో 3-4 lakhs తీసి పక్కన పెట్టేస్తారు క్యాష్ లో, దానికి మార్కెట్ రిస్క్ లేదు, ఇంకా పడిపోయినా మీకు అంత వాల్యూ ప్రొటెక్షన్ అయిపోయింది. మళ్ళీ మార్కెట్ పెరుగుతుంది అన్నప్పుడు మళ్ళీ దాన్ని తీసి యాడ్ చేస్తారు. బాగా అర్థం కావాలంటే మనకి ఫ్లైట్ ఉంది అనుకోండి, ఫ్లైట్ కి వీల్స్ ఉంటాయి, టైర్స్ ఉంటాయి ఫ్లైట్ కి. ఆ వీల్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే మనం బోర్డింగ్ అవుతాం కదా ఫ్లైట్ లోకి, బోర్డింగ్ దగ్గర నుంచి రన్వే దాకా బస్ లోనే వస్తుంది, అందుకే ఎయిర్ బస్ అంటారు దాన్ని. అక్కడ రన్వే దాకా, రన్వే వచ్చాక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. సో బోర్డింగ్ దగ్గర నుంచి మనకి రన్వే దాకా టైర్ వస్తుంది, టైర్ మీద వస్తుంది. ఒక్కసారి టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆటోమేటిక్ టైర్లు లోపలికి వెళ్ళిపోతాయి, దాంతో పని లేదు. మళ్ళీ దాంతో పని ఎప్పుడు వస్తుంది, మళ్ళీ ల్యాండింగ్ అప్పుడు మళ్ళీ ఓపెన్ అవుతాయి, ఆటోమేటిక్ ఓపెన్ అవుతాయి. సో ఈ ఎస్ఐఎఫ్ లో ఆ డెరివేటివ్స్ కూడా అంతే, మార్కెట్ పడుతుంది అన్నప్పుడు ఓపెన్ అవుతాయి, టైర్స్ లాగా ఓపెన్ అవుతాయి. ప్రొటెక్షన్ అంటే పడుతుంది, మార్కెట్ పడుతున్నప్పుడు ఓపెన్ అవుతాయి, ప్రొటెక్షన్ వస్తుంది. మార్కెట్ స్టేబుల్ గా వచ్చి ఇంకా టేక్ ఆఫ్ ఉంది మార్కెట్ ఆటోమేటిక్ లోపలికి వెళ్ళిపోతాయి అవి. సో అట్లా అలాంటి కాన్సెప్ట్ మనకి ఎస్ఐఎఫ్ లో ఉంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్సెప్ట్ అనమాట. అందుకే మేము చెప్తుంటాము మ్యూచువల్ ఫండ్స్ ఓల్డ్ సిలబస్ అయిపోయింది, న్యూ సిలబస్ వచ్చింది, ఇందులో జాయిన్ అవ్వండి, మారండి, మీరు మారితేనే మీకు అప్గ్రేడ్ చేసుకోండి మీరు అని చెప్తుంటాం. సో ఇవి ఎట్లా ఉంటాయి అంటే బాగా చెప్పాలంటే ఒక కామన్ మ్యాన్ అర్థం కావాలి అంటే, ఇప్పుడు మారుతి షోరూమ్కి వెళ్ళాం అనుకోండి, మారుతి షోరూమ్ లో మనకి ఒక ఆల్టో కార్ ఉంటుంది, ఒక వ్యాగనర్ ఉంటుంది, ఒక షిఫ్ట్ డిజైర్ ఉంటుంది, ఒక ఎట్రిగా ఉంటుంది. 4 వెరైటీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో మనం ఎప్పుడైనా జాబ్ లో జాయిన్ అవుతున్నప్పుడు ఎగ్జిక్యూటివ్ గా జాయిన్ అవుతాం, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయితే ఎగ్జిక్యూటివ్ గా జాయిన్ అవుతాం. అప్పుడు సాలరీ 2 lakhs 1 lakh ఉంటుంది. ఆ టైంలో మనం ఆల్టో కారే కొనుక్కుంటాం. మనకి ప్రమోషన్ వచ్చింది, ఒక టీమ్ లీడర్ అయ్యాం, ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యాం, మనం అప్డేట్ అవుతున్నాం కదా, ఆల్టో కార్ తీసేసి వ్యాగనర్కి వెళ్తున్నాము, కొన్నాళ్ళు పోయిన తర్వాత వ్యాగనర్ తీసేసి షిఫ్ట్కి వెళ్తున్నాము, షిఫ్ట్ తీసేసి ఎట్రిగాకి వెళ్తున్నాము, అట్లా మారుతున్నాము. ఇక్కడ కూడా మ్యూచువల్ ఫండ్స్, నెక్స్ట్ ఎస్ఐఎఫ్, నెక్స్ట్ పిఎంఎస్, నెక్స్ట్ ఏఎఫ్, వాళ్ళు ఎవరైతే మారుతారో వాళ్ళు అల్టిమేట్ గా కొట్టిసలు అవుతారండి. అందుకే మ్యూచువల్ ఫండ్స్ లోనే కూర్చున్నాం అంటే ఆల్టో కార్ అనుకుంటూ వెళ్ళాడు అనుకోండి, జిఎం అయిన కూడా జిఎం అయినా ఆల్టో కార్ నడపడు కదా. సో కాబట్టి ఇది కూడా అంతే, అలా మారాలి, అప్డేట్ అవ్వాలి. సో మనకి ఏంటంటే ఇలా అప్గ్రేడ్ అవుతున్నప్పుడు కొంత లాస్ వస్తుంది, పాత కార్కి మనకు కొత్త వాల్యూ రాదు, అలాంటివి ఉంటాయి. కానీ 10 లక్షలు కొన్నది అమ్మేటప్పుడు 8 లక్షలు 9 లక్షలే అవ్వచ్చు కదా. సో ఇందులో కూడా ఏంటంటే మనం మారుతున్నప్పుడు కొంచెం లోతు ఉంది, కానీ దాన్ని పడుచుకోకూడదు. మనం బస్సు నుంచి ట్రైన్ ఎక్కుతున్నాం, ట్రైన్ నుంచి ఫ్లైట్ ఎక్కుతున్నాం. సో ఎప్పుడైతే మనం అప్గ్రేడ్ అవుతున్నామో మనం ఈ చిన్న కాస్ట్ పట్టించుకోకూడదు, పట్టించుకుంటే అక్కడే ఉంటాం. ఫైన్.